క్రీస్తునందు ప్రియమైన దైవ జనాంగమా, మీకు ఈ బుధవారము రాత్రి సమయమందు నా శుభము వందనాలు తెలియచేస్తున్నా. ఈరోజు మనము ఒక 4 గ్రంథాల్లో ప్రభువును చూస్తాం. బైబిల్లోని 66 గ్రంథాలలో ప్రభు మనకు ఎలా ఉన్నారో ఆయనను చూసాము. ఈరోజు తిమోతికి పౌలు గారు రాసిన 2వ పత్రిక 55వ గ్రంథం, అది 56వ గ్రంథము తీతుకు రాసిన పత్రిక, 57వ గ్రంథం ఫిలోమోను గారికి వ్రాసిన పత్రిక, 58వ గ్రంథము హెబ్రీలకు రాసిన పత్రికలో ఈ 4 పత్రికల్లో మనము ప్రభువును చూస్తాం. ఈ గ్రంథకర్తలు ప్రభువును ఎలా వారు చూపించారో మనం చూద్దాం. తిమోతి గారికి పౌలు గారు రాసిన 2వ పత్రికలో మనకు ఉపకారి అయిన క్రీస్తు, మనకు ఉపకారి అయిన క్రీస్తుగా తిమోతి గారికి పౌలు గారు రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తాం. ఈ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముచున్నాను అంటాడు. రూఢిగా నమ్ముచున్నాను అంటే ఆయన ఉపకారం చేస్తాడే కానీ అపకారం చేయడు. నేను నమ్మినవాడు, నేను నమ్మిన నా దేవుడు, నేను నమ్మిన నా ప్రభువు, నేను ఆయనకి ఏదైతే అప్పగిస్తానో దాన్ని కాపాడతాడు. అంటే ఉపకారం చేస్తాడు, అపకారం చేయడు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, అలాంటి గొప్ప ఉపకారి అయిన యేసు ప్రభు నీకు ఉపకారిగా ఉన్నందుకు ఆయనకు మనం కృతజ్ఞతలు చెల్లించుదాం. ఇక 2వదిగా తీతు గారికి పౌలు గారు రాసిన పత్రికలో, తీతు పత్రికలో నిరంతరము మన భాగమైన క్రీస్తు తీతు గారికి రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయము 14వ వచనంలో మనం ఈ మాట చూస్తాం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. అంటే మన భాగం, అంటే ఆయన నిరంతరము మన విషయంలో కృప చూపుతూ ఉన్నాడు. దేని కొరకంటే మనము సత్క్రియలలో ఆసక్తి కలిగిన ప్రజలముగా ఉండాలని, మనం పవిత్రంగా జీవించాలని, దుర్నీతి నుంచి విమోచించబడాలని ఆయన తన ప్రాణమును అర్పించాడు. అంటే మన జీవితములో మనకు గొప్ప భాగము, గొప్ప భాగ్యము క్రీస్తే. చాలామంది జీవితంలో భాగస్వాములు ఉంటారు, కానీ మన జీవితంలో మన భాగ్యము, మన భాగము క్రీస్తే అని తీతు గారికి పౌలు ఉత్తరం రాసి మాట తెలియజేశాడు. నిరంతరము మన భాగమైన క్రీస్తు. ఇక 57వ గ్రంథము ఫిలోమోనుకు రాసిన పత్రికలో మన ప్రధాన యాజకుడైన క్రీస్తు, ఫిలోమోనుకు రాసిన పత్రిక. ఇందులో అధ్యాయాలు ఏమిలో 1వ అధ్యాయం ఉంటుంది. 1వ వచనంలో యేసుక్రీస్తు ఖైదీ అయిన పౌలును, సహోదరుడైన తిమోతియు, మన ప్రియుడును జతపనివాడునైన ఫిలోమోనుకును, మన సహోదరి అయిన అర్పికునకు తోడి యోధుడైన అర్పికునకును నీ ఇంట ఉన్న సంఘమునకు శుభమని చెప్పి వ్రాయినది అంటాడు. క్రీస్తు యేసు ఖైదీనైన పౌలును, అంటే క్రీస్తు యేసు ఖైదీ ఎందుకైనాడంటే ఆయన ఈ లోకములో జీవించినప్పుడు ప్రధాన యాజకునిగా జీవించాడు. ఆ ప్రధాన యాజకుని పరిచర్యను కొనసాగించడానికి పౌలు పట్టుబడ్డాడు. కనుక ఆయన మనకు ప్రధాన యాజకుడైన క్రీస్తుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఈ లోకంలో యాజకులు ఉన్నారు, కానీ మన ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు అని ఖచ్చితంగా పౌలు గారు ప్రస్తావించాడు. ఇక హెబ్రీ గ్రంథకర్త వ్రాసిన మాట చూస్తే హెబ్రీలకు రాసిన పత్రికలో మన ప్రధాన
యాజకుడు అని అక్కడ కూడా పౌలు తెలియచేస్తాడు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో 3వ అధ్యాయము 1వ వచనంలో, ఎందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకొన్న దానిని అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు అంటాడు. ప్రధాన యాజకుడైన యేసు. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. ఫిలోమోనుకు రాసిన పత్రికలో సొంతదారుడైన క్రీస్తు అని కూడా మనం చెప్పొచ్చు. ఎందుకంటే యేసు అనే మాట, యేసు క్రీస్తు అనే మాట. హెబ్రీ గ్రంథకర్త ప్రధాన యాజకుడైన క్రీస్తును పరిచయం చేశాడు. కనుక ఇట్టి యాజకునికి మనము బిడ్డలమైనందుకు వందనాలు చెల్లిస్తూ, మన కొరకు నిరంతరము జీవించుచున్న ప్రభువుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఆయన కృపా కనికరము వాత్సల్యత మనకెల్లరికీ సదా తోడై ఉండును గాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. గుడ్ నైట్.